ఉద్యోగులకు ఉద్వాసన. అవును. ఉద్యోగులకు ఉద్వాసన పలకడం అయితే జరిగింది. ఖనిజాభివృద్ధి సంస్థలో 400 మందికి పైగా ఔట్‌సోర్సింగు, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు. 3 రోజుల వ్యవధిలోనే 200 మంది తొలగించిన కూటమి సర్కారు. డ్రైవర్లు, అటెండర్లు, జూనియర్ అసిస్టెంట్లు ఎక్కువ మంది. సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారిని కూడా పక్కన పెట్టిన అధికారులు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులపై పగబట్టి తొలగిస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా ఇప్పటివరకు విడతల వారీగా 400 మందికి పైగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తొలగించింది. గడిచిన 3 రోజుల్లోనే సుమారు 200 మందిని అయితే తొలగించారు. ఇక మనం చూసుకున్నట్లయితే 20వ తేదీ సుమారు 90 మందిని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులనైతే తొలగించడం అయితే అవసరం లేదని చెప్పేసి పంపించడం అయితే జరిగిందనమాట. మొత్తంగా చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే భారీగా ఉద్యోగులనైతే తొలగించుకుంటూ వస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఇదే జరిగితే మనకి ఏపీలో ఉన్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా చాలామందిని అయితే ప్రభుత్వం తొలగిస్తుందని, తొలగించి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వేరే కొత్తగా అందరికీ జాబులు ఇచ్చి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో, మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్